ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 25వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, సోమవారం. తిథి చతుర్దశి. తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి. రాత్రి 9 గంటల 48 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 12 నిమిషాల వరకు. వర్జ్యం తెల్లవారుజామున 1 గంట 48 నిమిషాల నుంచి 3 గంటల 24 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 49 నిమిషాల నుంచి 3 గంటల 34 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 37 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు. ఈ రోజు విశేషం మార్గశిర పౌర్ణమి, శ్రీ దత్త జయంతి, కోరల పూర్ణిమ. పురాణాల ప్రకారం దత్తాత్రేయుణ్ణి ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా 3 రూపాల కారణంగా దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్లేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశలతో కూడిన అవతారమూర్తి. దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందున దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం. దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నదీ స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు. దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు. జప ధ్యానాలకు ఈరోజు ప్రాముఖ్యత ఇస్తారు. దత్తాత్రేయుని యోగ మార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు. దత్త చరిత్ర, గురుచరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాద వల్లభ చరిత్ర, నరసింహ సరస్వతి చరిత్ర, షిరిడి సాయిబాబా చరిత్ర, శ్రీ దత్త దర్శనం వంటివి పారాయణ చేస్తారు. ఈరోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే. సాయం వేళలో భజనలు చేస్తారు. ఒక్కసారి లోక కళ్యాణార్థం నారదుడు ఆడిన చతురోక్తికి లోనైన లక్ష్మి, సరస్వతి, పార్వతీమాతలు మహాపతివ్రత అయిన అనసూయపై ఈర్ష్య, అసూయ, ద్వేషాలను పెంచుకున్నారు. నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని, భర్త పట్ల భక్తి భావం గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. ఈర్ష్య, అసూయ, ద్వేషమనే దుర్గుణాలకు లోనైతే దేవతలకైనా అనేక దుఃఖాలు కలుగుతాయని తెలియచెప్పడానికో, శ్రీ దత్తుని అవతారానికి నాంది పలకడానికో ఈ గుణాలు వారి మనస్సు నిండా దావానలంలా వ్యాపించి ముగ్గురమ్మల గుండెలు మగ్గుమన్నాయి. వారి వారి పత్నులను తక్షణం ఆ అనసూయ ఆశ్రమానికి వెళ్ళి ఆమె ప్రాతిపత్యాన్ని భగ్నం చేయమని ప్రార్థించారు. త్రిమూర్తులు ఎంత వారించినా పెడచెవిన పెట్టారు. ససేమిరా అన్నారు. ఇక చేసేది లేక సన్యాస వేషాలు ధరించి అత్రి, అనసూయ ఆశ్రమ ప్రాంతమందు భూమిపై పాదం మోపారు. వారి పాద స్పర్శకు భూదేవి పులకించింది. వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లుగా తలలాడిస్తూ వారి పాదాల చెంత పుష్పాలు, పండ్లు నేలకు రాల్చాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది. లేడి పిల్లలు చెంగు చెంగున గంతులు వేస్తూ వారి వద్దకు వస్తున్నాయి. కుందేటి పిల్లలు వారి పాదాలు స్పృశించి పునీతమవ్వాలని అడుగడుగునా పాదాలకు అడ్డుపడుతున్నాయి. వన్యప్రాణుల కేరింతలతో ఆ ఆశ్రమ వాతావరణమంతా ఆహ్లాదమవుతోంది. ఈ ఆకస్మిక పరిణామమేంటో అని వారిని చూసిన పక్షులు కిలకిలా రావాలు చేయసాగాయి. ఇవి కాక ఒక పక్క పవిత్ర జలపాతాల సోయగాలు, మరో పక్క ఆశ్రమ బాలకుల వేద మంత్రోచ్చరణల కన్నామృతంగా వినిపిస్తున్నాయి. ఇంత చక్కటి ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఈ రమణీయ వాతావరణమందు తేలియాడుతున్న ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులో మనం ముగ్గురం కూడా చిన్నారి బాలుర వలె ఈ ముని బాలకులతో కలిసి ఆడుకుంటే ఎంత బాగుండునో అని తన్మయత్వంతో ఆ త్రిమూర్తులు పలుకుతారు. అలా మైమరిపిస్తున్న ఆ ఆశ్రమ వాతావరణం నుంచి ఒక్కసారి తెప్పరిల్లి, ఇంతకీ మనం వచ్చిన మాటను మరిచి మన భార్యలకు ఇచ్చిన మాటను విస్మరించామని తలచి ఆశ్రమం ముంగిట వైపునకు పయనమయ్యారు. మహాతపోబల సంపన్నుడైన కర్దమ మహర్షికి, దేవహూతికి జన్మించిన అనసూయాదేవిని మునిశ్రేష్ఠుడైన అత్రి మహర్షికిచ్చి వివాహం చేశారు.
అప్పట్నుంచి ఆమె గృహస్థురాలిగా గృహస్థ ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అత్రి మహర్షికి సేవలు చేస్తూ అతిథి అభాగ్యుతులను ఆదరిస్తూ తన పతి సేవతత్పరతచే పొందిన పాతివ్రత్య మహిమలతో ముల్లోకాలను అప్పురపరుస్తూ పంచభూతాలు అష్టదిక్పాలకులు సహితం అణుకువగా ఉండేలా చేస్తున్న ఆ పతివ్రత తల్లిని దివ్య తపో తేజోమూర్తి అయిన అత్రి మహర్షిని చూసినంతనే త్రిమూర్తులు ముగ్ధులయ్యారు. ఆ సాధు పుంగవుల ముగ్గురిని చూసిన ఆ పుణ్య దంపతులు సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేసి అనంతరం మీరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వచ్చినట్లుగా వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు, భోజనాలు సిద్ధం చేశారు రండి అంటూ అనసూయమ్మ ఆహ్వానం పలికింది. అత్రి మహర్షితో కలిసి ముగ్గురు సాధువులు ఆసీనులయ్యారు. ఇక వడ్డన ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్న అనసూయతో ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. వారి పలుకులు ఆ పతివ్రత తల్లికి శిరస్సున పిడుగుపడినట్లయింది. ఒక్కసారి తన ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరించుకుంది. పాతివ్రత్య జ్యోతి వెలిగింది. ఆమె జ్ఞాననేత్రం తెరుచుకుంది. కపట సన్యాస రూపంలో ఉన్న త్రిమూర్తుల గుట్టు రట్టయింది. వారి ఆంతర్యమేమిటో గ్రహించింది. పెదవుల వెంట చిరునవ్వు చెక్కు చెదరకుండా ఏమి నా భాగ్యం, ముల్లోకాలను ఏలే సృష్టి స్థితి లయకారకులైన వీరు నా ముంగిట ముందుకు యాచకుల వలె వచ్చినారా, వీరిని కనుక నేను తృప్తిపరిస్తే ముల్లోకాలు కూడా ఆనందింపచేసిన భాగ్యం నాకు కలుగుతుంది కదా అని ఆలోచిస్తూ ఒక పక్క పాతివ్రత్యం, మరోవైపు అతిథి సేవ, ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించడమెలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవయే నమః అంటూ కమండలోదకాన ఆ త్రిమూర్తుల శిరస్సున చల్లింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురయ్యారు. వెనువెంటనే అనసూయలో మాతృత్వం పొంగి స్తన్యం పొంగింది. కొంగుచాటున ఆ ముగ్గురు బాలురకు పాలిచ్చి వారి ఆకలి తీర్చింది. ఇంతలో ఋషి కన్యలు ఋషి బాలురు కలిసి మెత్తని పూల పానుపుతో ఉయ్యల వేయగా వారిని జోలపాడుతూ నిద్రపుచ్చింది. ఇంతటి మహద్భాగ్యం సృష్టిలో ఏ తల్లికి దక్కుతుందో చెప్పండి. ఆ వింత దృశ్యాన్ని చూసిన అత్రి మహర్షి ఒక్కసారి తుళ్లిపడి మరలా తేరుకుని తన దివ్య దృష్టితో జరిగింది జరగబోతోంది గ్రహించుకున్నాడు. ఈ త్రిమూర్తులు ఈ ఆశ్రమ ప్రవేశ సమయంలోనే ఆశ్రమ వాతావరణానికి తన్మయత్వంతో పలికిన పలుకులే. కార్యరూపం దాల్చడం బ్రహ్మవాక్కుగా తలచి ఆ చిన్నారులు బుడిబుడి నడకలతో ఆడుతూ గెంతుతూ ఆ ముని బాలకులతో కలిసి వారి కలలను పండించుకోసాగారు. మానవులకు బాల్య కౌమార యవ్వన వార్ధక్యాలలో ఆనందంగా సాగేది ఈ బాల్య దశే కదా, మధురానుభూతిని మిగిల్చింది అని మురిసిపోయారు. కనని తల్లిదండ్రులైన అత్రి అనసూయల పుత్ర వాత్సల్య బాంధవ్య అయోనిజులైన వారికి చాలా కాలం కొనసాగుతుంది. ఇలా ఉండగా లక్ష్మి సరస్వతి పార్వతీ మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. అంతలో దేవర్షి నారదుని వల్ల అత్రి మహర్షి ఆశ్రమమందు జరిగిన వింత తెలుసుకున్నారు. దాంతో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య అసూయ ద్వేషాలు పటాపంచలయ్యాయి. వెంటనే అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. వారిని మునికన్యలు స్వాగతించారు. ఆ సమయాన అనసూయమ్మ తల్లి ఆ చిన్నారులకు పాలిచ్చి ఉయ్యల్లో పరుండబెట్టి జోలపాడుతూ ఉంది. అంతలో ఆ ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో సుఖాసీనులను చేసింది. పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని కన్నీళ్లతో అత్రి అనసూయ పాదాలను ఆశ్రయిస్తారు. అయితే మీ భర్తలను గురించి తీసుకుని వెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరో గుర్తించుకోలేకపోయారు. తల్లి నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చేయాలని ఈర్ష్య అసూయ ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో వారి స్వరూపాలు ప్రసాదించమని ప్రాధేయపడతారు. అంతటా ఆ అనసూయ మాత తిరిగి పతిని తలుచుకొని కమండలోదకం తీసి సమయాన త్రిమూర్తులు సాక్షాత్కరించి ఈ ఆశ్రమ వాస సమయమందు మీరు కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నారు. నాయనలారా ఈ పుత్ర వాత్సల్య భాగ్యాన్ని మాకు మీరుగా ఇచ్చినారు. అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకున్నారు. అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ విష్ణు బ్రహ్మ అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది. ఊయల్లోని ఆ బాలురు అత్రి అనసూయలకు బిడ్డలై కొంతకాలం పెరిగిన తర్వాత బ్రహ్మ శివుడు వారి వారి అంశలను దత్త నారాయణులకిచ్చారు. అప్పటి నుంచి ఆ స్వామివారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతారమెత్తారు. అలాగే ఈ రోజును కొన్ని ప్రాంతాల్లో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈ రోజు కుక్కలకు సజ్జబూరెలు వాటికి ఇష్టమైన ఆహారం పెట్టడం సంప్రదాయం. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం.
మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారి నైపుణ్యం ఈరోజు వెలుగులోకి వస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూర్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి చిన్న వ్యాపారులకు లాభాల పంట పండుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. కామర్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. సంతోషకరమైన సమాచారం అందుతుంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరగడం వల్ల మనసు కలత చెందుతుంది. విభేదాలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో చక్కగా రాణించి మంచి పేరును తెచ్చుకుంటారు. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. శుభకార్యాల నిర్వహణలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగ యత్నాలు కొంత అనుకూలం. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మీరు మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి. మీ వ్యాపార అభివృద్ధి కోసం మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ కొత్త ఎత్తులను తాకుతుంది. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ వైవాహిక జీవితంలో మీకు ఈరోజు అందంగా ఉండబోతోంది. మీ భాగస్వామితో కలిసి సాయంత్రం బయటకు వెళ్ళండి. మీకంటే చిన్నవారి యొక్క సలహాలను తీసుకోకండి. లక్ష్మీదేవిని ప్రార్థించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. అప్పుల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యావకాశాలు అధికమవుతాయి. పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఇతరులకు సహాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగం మారాలనుకుంటున్న ఉద్యోగులకు పెద్ద సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఈ వారం ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారం ప్రారంభించాలనే ఆరాటం పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. మీ వ్యక్తిగత సమస్యల వలన మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల కనిపిస్తుంది. మీకు బాగా ఇష్టమైన వారి నుంచి ఫోన్ రావడంతో మీరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీకోసం చాలా సమయం దొరుకుతుంది. దాన్ని ఉపయోగించుకోండి. వైవాహిక ఆనందానికి అనుకోకుండా మీకు ఓ అద్భుతం జరగబోతోంది. మీ కుటుంబంలోని వారు మీకోసం మంచి వంటకాలను తయారు చేస్తారు. విష్ణుమూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు కాస్తంత పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కుతాయి. బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖులతో పరిచయాలు, ఆస్తి లాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. కుటుంబ విషయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు మరింత దక్కుతాయి. ఉద్యోగాల్లో హోదాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. శ్రమకు తగ్గట్లుగా లాభాలు పొందుతారు. వాహనం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే మంచి సమయం. పనిలో చాలా బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో స్పెండ్ చేస్తారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. స్నేహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది, కానీ అది మీరు ఆశించినంత ఆశాజనకంగా ఉండదు. విద్యార్థులు చదువుల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పాత బాకీలు వసూలై అవసరాలు తీరుతాయి. శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలను అధిగమిస్తారు.
పలుకుబడి మరింత పెరుగుతుంది. కొత్త పరిచయాలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభ సమయం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు బాగుంటుంది. మీరు అనుకోని బాధ్యతలు వచ్చి పడతాయి. మీరు మీకోసమే పనిచేయాలి, ఇతరుల కోసం కాదు. ప్రయాణాలు వెంట వెంటనే చేయకండి. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. ఈరోజు మీరు అతిగా పనిచేయడం వలన బాగా అలసిపోతారు. ఒత్తిడి నుంచి బయటపడడానికి ధ్యానం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొందరు పలుకుబడి గల వ్యక్తుల సహాయంతో రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఈరోజు మిశ్రమ రోజు. కుటుంబంలో ఓ శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. వ్యాపారులకు కుటుంబ సహకారం లభిస్తుంది. గౌరవ మర్యాదలకు లోటుండదు. అనవసరపు వ్యయ ప్రయాసలు ఉంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని వివాదాలు, సమస్యలు వాటంతటవే సర్దుకుంటాయి. అదృష్ట యోగం ఉంది. భాగస్వామి వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు సాగిస్తారు. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. సొంత ఇల్లు కానీ ప్లాటును కానీ కొనడానికి ప్రయత్నాలను ప్రారంభిస్తారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంటారు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తని వింటారు. ఈరోజు మీరు టీవీ, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమగా గడుపుతారు. మీ పిల్లలను దగ్గరకు తీసుకుంటారు. ఈరోజు మీరు మీ పిల్లలతో గడపడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. హనుమాన్ చాలీసా చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి రాబడి పెరిగి అవసరాలు తీరుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక పని పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అప్రయత్న కార్యసిద్ధి. ఆకస్మిక ధనలబ్ధి గోచరిస్తోంది. కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కుటుంబంలో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొత్త ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. ఈరోజు మీకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీకు లాభదాయకమైన రోజుగా మారుతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. బాగా దగ్గర వారికి ఆర్థిక సహాయం చేస్తారు. లలితాదేవిని పూజించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ధన, ఆస్తి లాభాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కొంత బలపడతారు. ప్రముఖులు పరిచయమై సహకరిస్తారు. సంఘంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. భూములు, వాహనాలు కొనుగోలులో ప్రతిష్టంభన తొలగుతుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మనసులో ఏదైనా పనిపై సందేహాలు ఉంటే ఆ పని చేయకపోవడమే మంచిది. విద్యార్థులు చదువులో మరింత కష్టపడాలి. ఉద్యోగులు కార్యాలయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సీనియర్ అధికారులతో మాట్లాడండి. మాట జాగ్రత్త. మీ కష్టం ఫలించే సమయం అనే చెప్పాలి. గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు కొన్ని తీరి ఉపశమనం పొందుతారు. ఇంట బయట మంచి ప్రయోజనాలే చేకూరుతాయి. రాజకీయ పరిచయాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది.
ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. బంధువులతో ఇబ్బందులు తొలగుతాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చవడంతో ఆందోళన చెందుతారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీరు అనవసరంగా డబ్బును ఖర్చు పెట్టకండి. డబ్బు కష్టపెడితేనే మీకు వస్తుందన్న విషయం మర్చిపోకండి. మీ ఇంటికి ఈరోజు అతిథులు వస్తారు. మీ జీవితం మీకు నమ్మలేని విధంగా అనుభవాలను ఇస్తుంది. మీ జీవిత భాగస్వామిలో మీరు మరో కోణాన్ని చూస్తారు. మీకు బాగా ఇష్టమైన వారితో ఈరోజు రాత్రంతా మాట్లాడతారు. మీ జీవితం గురించి వారితో మాట్లాడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు. దక్షిణామూర్తిని ఆరాధించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు తీరుతాయి. వ్యాపార, విద్య, వైద్య రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి విదేశీ సంస్థ నుంచి ఆఫర్ వస్తుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. అనవసరపు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. ఏ వ్యవహారం చేపట్టినా విజయమే. పిల్లల పట్ల మీ బాధ్యతను నెరవేర్చడంలో మీరు సక్సెస్ అవుతారు. రాజకీయ రంగంలో పనిచేసే వ్యక్తులకు మేలు జరుగుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో గౌరవం పొందుతారు. మీ ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. మీ సత్తాను అందరూ గుర్తిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో బంధువులతో అంగీకారానికి వస్తారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలమై ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగై రుణ బాధలు తొలగుతాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శత్రు బాధలు ఉండే అవకాశం ఉంది. మీకు ఈ రోజు ఇంతవరకు దొరకని ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి. అతిథులతో ఆనందంగా గడుపుతారు. మీ పనులను పూర్తి చేయని కారణంగా మీరు కోపం తెచ్చుకుంటారు. ఈ రోజు మీ ఖాళీ సమయాన్ని మీ పనుల కోసం ఉపయోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం ఒక స్పెషల్ చేస్తారు. కనకదార స్తోత్రం చదవాలి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన, గృహయోగాలు, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వస్త్ర లాభాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సకాలంలో అంది ఊరట చెందుతారు. ఉద్యోగాల్లో కొత్త విధులు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాలకు కొంత అనుకూల పరిస్థితులు ఉండవచ్చు. మీ లక్ష్యంపై దృష్టి సారించాలి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం, గౌరవం అందుకుంటారు. మీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే ఖర్చు చేయండి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉంటుంది. మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు ఆమోదిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అదనపు సంపాదనకు అన్ని విధాల అనుకూలమైన సమయం. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గణితం, కంప్యూటర్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా బలంగా ఉండడానికి యోగా చేయండి. మీ యొక్క వస్తువులు దొంగతనానికి గురవుతాయి. మీ వస్తువులను జాగ్రత్తగా పెట్టుకోండి. మీ శ్రీమతితో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకు చికాకు పడకూడదు. ఈరోజు మీరు దాన ధర్మాలు చేసి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం గోచరిస్తోంది. ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల ప్రశంసలు పొందుతారు. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. తండ్రి తరపు వారి ఆస్తులు కలిసి వస్తాయి. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. బంధువుల నుంచి వచ్చిన క్షేమ సమాచారాలు అందుతాయి. వాహనాలు ఇళ్ల నిర్మాణ యత్నాలు కొంత కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. పెద్దల సలహాలను స్వీకరిస్తారు. కాంట్రాక్టులు ఎట్టకేలకు సాధిస్తారు. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సామాజిక కార్యకలాపాల్లో విరివిగా పాల్గొనడం వల్ల కొత్త గుర్తింపు లభిస్తుంది. సంపాదన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండడం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. మీరు ఏ విషయానికి కూడా ఆందోళన పడకండి. మీరు ఈరోజు మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఈరోజు పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. మీరు తెలియకుండా టెన్షన్ పడుతూ ఉంటారు. మీ జీవితం కొంత కష్టంగా మారుతుంది. వైవాహిక జీవితం మీ ఆనందానికి కొత్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మీ వైవాహిక జీవితంలో మార్పులు వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. ఇంటికి బంధువుల రాక వలన సందడి నెలకొంటుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటారు. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ ఇమేజ్ను మెరుగుపరుచుకోగలుగుతారు. ఇంటికి బంధువులు స్నేహితుల రాక వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కష్టాల్లో ఉన్న స్నేహితులకు ఆర్థిక సహాయం అందిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోకుండా బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు కేసులో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. నమ్మక ద్రోహానికి అవకాశం ఉంది. ఆత్మీయులతో మరింత ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు అంది అవసరాలు తీరుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో నెలకొన్న వివాదాలు సమసిపోతాయి. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి వద్ద పనిచేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మీరు ఈరోజు వ్యాపారవేత్తలను కలుసుకుంటారు. మీ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అది కూడా మీ మంచికే అని ఆలస్యంగా గుర్తిస్తారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. విష్ణుమూర్తిని ధ్యానించండి. మొత్తం మీద ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగాల్లో పని బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. రాజకీయ వర్గాలకు గందరగోళంగా ఉంటుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. బాగా మనస్సును బాధపెట్టే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తవుతాయి. విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగులు వ్యాపారులకు మంచి రోజు. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు. మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. కొందరు సన్నిహితుల వల్ల మోసపోయే అవకాశం ఉంది. రెండవ ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఇల్లు మారుతారు. కోర్టు కేసులు చక్కబడతాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. బంధువులు మీ అభిప్రాయాలను తప్పుపడతారు. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులతో ఆర్థిక విషయాలపై చర్చలు జరుపుతారు. వాళ్ళ కోసం సహాయం కూడా చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించకూడదు. వారిని డిమాండ్ చేయకండి. జీవితం ఆనందంగా ఉంటుంది. మీ కోపాన్ని చాలా తగ్గించుకోవాలి. అది మీకు చాలా మంచిది. ఇష్టదైవారాధన మంచిది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీన రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంట బయట పైచేయిగా ఉంటుంది. యత్న కార్యసిద్ధి, పలుకుబడి పెరుగుతుంది. భూయోగం, ముఖ్య నిర్ణయాలు, ఆప్తుల నుంచి ఆహ్వానాలు, ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. రుణ బాధ తొలగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనకు అవకాశం ఉంది. ఈరోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కార్యాలయంలోని అధికారులు మీతో సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఞులైన వారితో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నా ధైర్యంగా వ్యవహరిస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు తథ్యం. వివాహ సంబంధం కుదురుతుంది. స్థానచలనం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఈరోజు మీకు మీరే మోటివేట్ చేసుకుంటారు. మీ దగ్గరకు బిజినెస్ అప్పు కోసం వస్తారు. కానీ మీరు వాళ్లకు సహాయం చేయలేరు. మీ కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడుపుతారు. మీ ప్రవర్తన వలన మీలో కొత్త మార్పులు వస్తాయి. ఇష్టమైన వారితో మీ మనసులో ఉన్న బాధను చెప్పుకోండి. మనసు తేలిక పడుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సూర్యారాధన మంచిది. మొత్తం మీద ఈ రాశివారు ఈరోజు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.